నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అయోధ్య వివాద పరిష్కారానికి చర్చలే అత్యుత్తమ మార్గమన్న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ప్రధాన న్యాయమూర్తి అవినీతిపై సభలో చర్చకు సిద్ధమన్న చంద్రబాబు ప్రతిపక్షం ముందుకు రావాలని సవాలు విద్యుత్పై పక్కదారి పట్టిన చర్చ మహిళా సమస్యలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్దం మీడియా పాయింట్లో పరస్పర తోపులాటకు దిగిన ఇరుపక్షాల సభ్యులు నదీ జలాల సద్వినియోగానికే ప్రాజెక్టుల పునరాకృతి చేపట్టామన్న తెరాస సర్కార్ గుడ్డిగా వ్యతిరేకించరాదని విపక్షాలకు హితవు ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ది నిధి బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం జనాభా నిష్పత్తిలో నిధుల కేటాయింపునకు మార్గం సుగమం లోక్సభలో భాజపా ఎంపీల గైర్హాజరీపై ప్రధాని మోదీ అసంతృప్తి ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని పార్లమెంటరీ బోర్డు భేటీలో స్పష్టీకరణ భారత్లో శతకం దాటిన కుబేరుల సంఖ్య అగ్రస్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారి జాబితాకెక్కిన పతంజలి బాలకృష్ణ అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదాన్ని కోర్టు బయట మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సుప్రీంకోర్టు సూచించింది మతం మనోభావాలకు సంబంధించిన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే అత్యుత్తమమని పేర్కొంది సమస్య పరిష్కార దిశగా రెండు పక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్ స్వయంగా సలహా ఇచ్చారు అయోధ్యలో రామమందిరం బాబ్రీ మసీదు అంశంపై సత్వర విచారణ చేపట్టాలంటూ భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సమస్య అత్యంత భావోద్వేగాలతో కూడిన సున్నితాంశమంటూ పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసింది ఈ కేసులో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇరు వర్గాలు చర్చల ద్వారా కోర్టు వెలుపల పరిష్కారానికి ప్రయత్నించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది 2.77 ఎకరాల భూమిని 3 సమాన భాగాలుగా విభజించి సున్నీ వక్ఫ్ బోర్డు నిర్మోహి అఖారా రాముడికి కేటాయించాలని హైకోర్టు ప్రతిపాదించగా మతపరమైన అంశాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని పక్షాలు కూర్చొని ఏకాభిప్రాయం సాధించాలని సూచించింది అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు కూడా సిద్ధమేనన్న ప్రధాన న్యాయమూర్తి లేదంటే తగిన మధ్యవర్తులను నియమించేందుకు కూడా సహకరిస్తామని చెప్పారు ఈ ప్రతిపాదనపై ఇరు వర్గాల్ని సంప్రదించి వారి నిర్ణయంపై ఈ నెల 31లోపు సమాచారం ఇవ్వాలని సుబ్రహ్మణ్యస్వామిని కోర్టు ఆదేశించింది ఈ సూచనలను స్వాగతించిన స్వామి మధ్యవర్తిత్వానికి న్యాయమూర్తి పేరును సూచించాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల 31న జరిగే తదుపరి విచారణలో కోర్టు మధ్యవర్తి పేరు ప్రకటిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అయితే రామజన్మభూమిలో కేవలం రామమందిర నిర్మాణమే జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు हम तो शुरू से तैयार हैं कि मस्जिद भी बनना चाहिए, मंदिर भी बनना चाहिए, परंतु मस्जिद को सरयू नदी की उस पार बननी चाहिए और ये जो जमीन है राम जन्मभूमि वो संपूर्ण रूप से राम मंदिर का होना चाहिए। और ये भी जब सऊदी अरेबिया और अन्य देशों में मस्जिद को एक नमाज पढ़ने की जगह मानते हैं और नमाज कहीं भी पढ़ा जा सकता है, तो मेरा सुझाव है कि सरयू नदी की उस पार एक मस्जिद बने और यह सारा जो राम जन्मभूमि है वो राम मंदिर के लिए सौंपा जाए। సుప్రీంకోర్టు సూచనల పట్ల ముస్లిం వర్గాలు పెదవి విరిచాయి కోర్టు వెలుపల పరిష్కారం సాధ్యం కాదని వ్యాఖ్యానించాయి तो जहाँ तक आउट ऑफ कोर्ट सेटलमेंट का ताल्लुक है ये पॉसिबल नहीं है, तो अब चीफ जस्टिस ऑफ इंडिया खुद मीडिएट करें, हमें उन पर भरोसा है। वो कोई टीम नॉमिनेट करे सुप्रीम कोर्ट जजेस की, उन पर ही भरोसा है। वो हियरिंग करें, हम उसके लिए तैयार हैं, लेकिन आउट ऑफ कोर्ट सेटलमेंट के लिए हमसे कहेंगे तो हम नहीं जा सकते हैं और वो इसके लिए कोई ऑर्डर पास करेंगे तो हम उस पर गौर करेंगे। సుప్రీంకోర్టు సూచనను భారతీయ జనతా పార్టీ సహా ఆర్ఎస్ఎస్ స్వాగతించాయి सुप्रीम कोर्ट के प्रमुख न्यायाधीश का इस प्रकार से बोलना वो एक इच्छा की अभिव्यक्ति है और उस इच्छा की अभिव्यक्ति को पूर्ण करने के लिए अगर सब लोग सहमत हो जाए तो बहुत इससे श्रेष्ठ क्या बात हो सकती है। కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఆచితూచి స్పందించాయి సమస్య పరిష్కారానికి ఏకాభిప్రాయం అవసరమని కాంగ్రెస్ అభిప్రాయపడగా ఈ వివాదాన్ని సుప్రీంకోర్టే పరిష్కరించాలని సిపిఎం అభిప్రాయపడింది
అవినీతి అంశంపై శాసనసభలో ప్రత్యేకంగా చర్చించేందుకు సిద్దమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైకాపా ముందుకు రావాలని సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా నిన్న తన ప్రసంగంలో దొర్లిన తప్పును రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని కోరిన ఆయన అవినీతి నిర్మూలన, అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. ప్రతిపక్షం సృష్టిస్తున్న అడ్డంకులతో చికాకుకు గురై అవినీతి, అభివృద్దిలో రాష్ట్రం నెంబర్ 1 అంటూ చదివానని సభకు వివరించారు. ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నట్లు తెలిపారు. పదే పదే తన ప్రసంగానికి అడ్డుపడుతున్న విపక్ష సభ్యుల వైఖరిపై మండిపడిన ఆయన అవినీతిపై చర్చకు ముందుకు రావాలన్నారు. వీళ్ళ ప్రవర్తన చూస్తున్నారు, ఇది మంచి ప్రవర్తన కాదు, ముందాతనం రాదు. ఇలాంటి పార్టీ వాళ్ళ నాయకుడిని ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మీకేదో ప్రజల్లో పరపతి పెరుగుతున్నారు కానీ మీ పరపతి పూర్తిగా పోతుంది. ఈ దేశంలో, ప్రపంచంలో ఎవరైనా అవినీతి పనులు ఉంటే మీరు, మీ నాయకుడు తప్ప ఇంకొకరు కాదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి స్పీచ్ అయిపోనండి, అది అవుతానే అవినీతి పైన మొత్తం చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, అపోజిషన్ సిద్ధంగా ఉన్నారని మీరు కనుక్కోండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అధికార విపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదంతో తీవ్ర గందరగోళం తలెత్తింది. తెదేపా మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో వైకాపా నేతలు అంతరాయం కలిగించగా రెండు పక్షాల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేశారు. వైకాపా తీరుపై ఆగ్రహించిన తెదేపా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఇవాళ సభ లోపల బయట వైకాపా, తెదేపా సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానం తరువాత కూడా ఆమె ప్రసంగం కొనసాగించగా సభాపతి తెలుగుదేశం సభ్యురాలు అనితకు అవకాశమిచ్చారు. ఈ దశలో వైకాపా ఎమ్మెల్యేలు సభా మధ్యంలోకి వచ్చి నిరసనకు దిగారు. అనంతరం సభాపతి కొద్దిసేపు వాయిదా వేశారు. ఈ సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు అనిత, మీసాల గీత, తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడుతుండగా వైకాపా నుంచి గిడ్డి ఈశ్వరి, పుష్ప శ్రీవాణి, కళావతి, రాజేశ్వరి అక్కడకు వచ్చారు. మీసాల గీత రిషితేశ్వరి మరణం గురించి మాట్లాడుతుండగా గిడ్డి ఈశ్వరి అడ్డుకుని మైకుల ముందుకొచ్చి మాట్లాడారు. అదే సమయంలో పుష్ప శ్రీవాణి, కళావతిలు పేపర్ కటింగ్లు ప్రదర్శిస్తూ తెదేపా ఎమ్మెల్యేల వెనుక నిల్చున్నారు. అందుకు అనిత అభ్యంతరం చెప్పగా తనపై దేశద్రోహం కేసు పెట్టారని గిడ్డి ఈశ్వరి ఊగిపోయారు. ముఖ్యమంత్రిని చంపాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందునే కేసును పెట్టారని తెలుగుదేశం పార్టీ సభ్యులు చెప్పగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసి మంత్రి పీతల సుజాత సహా పలువురు ఎమ్మెల్యేలు తమ సభ్యులకు మద్దతుగా వచ్చారు. తరువాత కూడా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికి వైకాపా ఎమ్మెల్యేలు వచ్చి ఆ పార్టీ మహిళా సభ్యులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సభలో తాము మాట్లాడకుండా అడ్డుపడుతున్న వైకాపా సభ్యులు బయట కూడా అదే పంథాతో వ్యవహరిస్తున్నారని తెదేపా మహిళా సభ్యులు మీడియా పాయింట్ వద్దే కింద కూర్చుని నిరసన తెలిపారు. అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలని నిజాలు చెప్పడానికి మేము ముందుకు వస్తే వీళ్ళు ఇష్టానుసారంగా మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని తోసి వాళ్ళు చేస్తున్న పనులు మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటంటే ఇంత దౌర్జన్యానికి పాల్పడడానికి ప్రేరేపించిన జగన్మోహన్ రెడ్డి తాలూకా నీచాతి నీచమైన రాజకీయానికి ఇది ఒక పరాకాష్ట. ఓవరాల్ గా చెప్పాలంటే మహిళలను అడ్డం పెట్టుకునే అతి నీచమైన రాజకీయానికి ఆయనకి సిగ్గుగా అనిపించట్లేదని అడుగుతున్నాను. ఈ రోజు అధికార పక్షంలో ఎమ్మెల్యేలు మేము మాట్లాడుతుంటే మా మీద వచ్చి దౌర్జన్యం చేసి ముందుకు నడిపిస్తున్నారంటే వాళ్ళు చేస్తున్న పని ఏంటో అసలు మీకు అర్థమవుతుందా? ఇలాంటి రాజకీయం చేయడానికి ఇక్కడికి వచ్చారు, రౌడీ రాజకీయం చేయడానికా? అనంతరం సభ లోపల ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలోనూ వైకాపా సభ్యులు నినాదాలు చేయగా ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్కి వెళ్తే కూడా అసభ్యంగా ప్రవర్తించడం ఏంటంటే ఇది వీళ్ళ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీడియా పాయింట్ కూడా మార్షల్స్ పెట్టండి. వీళ్ళ రౌడీజం ఇక్కడ జరగదు. వైకాపా సభ్యులు తీరు మార్చుకోవాలని సభాపతి సూచించిన తరువాత వారు వెనక్కు తగ్గారు. చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన 2017-18 వార్షిక బడ్జెట్లో పేర్కొన్న వృద్ధి రేటు గణాంకాలపై ప్రతిపక్ష వైకాపా చేస్తున్న విమర్శలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తిప్పికొట్టారు. ప్రపంచ, దేశ వృద్ధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువ ఎలా సాధ్యమంటూ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు సహా ఇవాళ సభలో వైకాపా సభ్యులు లేవనెత్తిన అనుమానాలను మంత్రి తోసిపుచ్చారు. ఈ మేరకు బడ్జెట్పై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన మంత్రి రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉన్నప్పటికీ పటిష్ట కార్యాచరణతో అభివృద్ధి కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
వరల్డ్ గ్రోత్ రేటు దగ్గర 3% ఉంది, ఇండియా గ్రోత్ రేటు 7.1% ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అధ్యక్ష? దగ్గర 4%, 4% డిఫరెన్స్. సారీ, ఇండియా గ్రోత్ రేట్ 7.1% ఉంది, మన గ్రోత్ రేట్ 11.61%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? సేమ్ పర్సెంట్. అంచేత అది ఎంత ఉంది కాబట్టి ఇది ఎంత ఉండాలి, లేదా అది 3% ఉంది కాబట్టి ఇది 3% ఉండాలి, లేదా అది 7.1% ఉంది కాబట్టి రాష్ట్రం కూడా 7.1% ఉండాలి. మీకు 6 నెలలు టైం ఇస్తున్నాం. 6 నెలల టైంలో మన రాష్ట్ర జీఎస్డిపి ఎంత ఉంటుందో చెప్పండి మీరు అంతాను. బడ్జెట్పై చర్చ సందర్భంగా వైకాపా సభ్యుడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించిన విద్యుత్ అంశం విపక్ష నేత జగన్ అక్రమాస్తులు, సీబీఐ కేసుల వైపు మళ్లింది. మిగులు విద్యుత్ సాధించడంలో ప్రభుత్వం దేశంలోని ఎక్కడా లేని విధంగా విపరీతమైన ఖర్చు చేసిందని, ఒక్కో మెగావాట్కు 2 కోట్లు అదనంగా చెల్లించారని పేర్కొనగా ఆ మేరకు ప్రభుత్వానికి ముడుపులు అందాయని జగన్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు విద్యుత్ రంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. క్విట్ ప్రోకో కింద 11 కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాతే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కొమ్మక్కై తనపై కేసులు పెట్టించాయని జగన్ ఎదురుదాడికి దిగారు. ఈ దశలో 2 పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పక్కన తెలంగాణలో 4.46 కోట్ల పర్ మెగావాట్ చేశారు, గుజరాత్ లో 4.76 కోట్లకు చేశారు, ఇక్కడ మాత్రం 6.35 కోట్లు పర్ మెగావాట్ కృష్ణపట్నం, 5.86 కోట్లు పర్ మెగావాట్ పీటీపీఎస్. కిక్ బ్యాక్స్ పర్ మెగావాట్ దాదాపుగా 2 కోట్లు పర్ మెగావాట్. ఏదో మేము నామినేషన్ మీద ఇవ్వలేదు అధ్యక్ష, ఓపెన్ బిడ్ పిలిచాం. చాలా సందర్భాల్లో అది పిలిచిన తర్వాత ఫైనలైజ్ చేస్తే దాన్ని వక్రీకరిస్తున్నాం. సిబిఐలో 11 కేసులు పెట్టుకొని ఈడీఏ 47,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిన సంగతిని మర్చిపోయి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. నా మీద కేసులు ఎప్పుడు పెట్టారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పుడు నా మీద కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీ నాన్నగారు పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి ఎందుకు వెళ్లారు దాని మీద ఒకటి చెప్పాలి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా వ్యాపారాలు చక్కగా చేసుకుంటే జైలుకి ఎందుకు వెళ్లారు అది కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష. పట్టిసీమ నుంచి 136 కోట్ల రూపాయల మేర విద్యుత్ రుసుములు వెచ్చించి ప్రకాశం బ్యారేజ్కి నీరు తరలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే సమయంలో పులిచింతల పూర్తి చేసి ఉంటే 55 టీఎంసీల నీరు సముద్రం పాలయ్యేది కాదని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ఈ మేరకు ప్రశ్నోత్తరాల్లో జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమా 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో పూర్తి కాని పులిచింతలను 3 ఏళ్లలో తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని చెప్పారు. 120 కోట్ల రూపాయల R&R కింద తెలంగాణ ప్రభుత్వానికి డబ్బు కట్టి ఉంటే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నారు. పులిచింతల్లో 45 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ మంత్రి గారు తాను చెప్తా ఉన్నట్టుగా 45 టీఎంసీలు కానీ స్టోర్ చేసి ఉంటే ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ కృష్ణా డెల్టాలో 10,74,000 ఎకరాల్లో పంట కాపాడుకుంటే నేను 140 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చి సముద్రంలో పారిపోస్తానని అతను మాట్లాడుతూ ఉన్నారంటే గౌరవ ప్రతిపక్ష నాయకులు అసలు నీటి మీద అతనికి ఆలోచన ఉందా? అధ్యక్ష, పులిచింతల ప్రాజెక్టు గురించి చెప్పాలి అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 465 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ మనం 30 టీఎంసీలు నీళ్ళు పెట్టాం కదా అధ్యక్ష. ఇవాళ పులివెందులకి కడపకి నీళ్ళు వెళ్తే గంగుర్లు ఎత్తున్నాయి అధ్యక్ష. తెలంగాణలో కరువు సహా నదీ ప్రవాహం తగ్గినప్పటికీ సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసేందుకే ప్రాజెక్టుల పునరాకృతి చేపట్టినట్లు తెరాస సర్కార్ స్పష్టం చేసింది. ఈ సంకల్పాన్ని కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకిస్తూ కోర్టుల ద్వారా అడ్డుకుంటోందని మండిపడింది. కేంద్ర జలసంఘం సూచనల మేరకే ప్రాణహితలో మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్లు శాసనసభలో జరిగిన చర్చలో స్పష్టం చేసింది. తెలంగాణ బడ్జెట్ పద్దుల్లో భాగంగా శాసనసభలో కాంగ్రెస్ తెరాస మధ్య మరోసారి జలయుద్ధం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖ పద్దులపై మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ప్రాజెక్టుల పునరాకృతుల పేరుతో తమ హయాంలో కొంతమేర పనులు జరిగిన ప్రాజెక్టులను విస్మరించడం సరికాదన్నారు. బలవంతపు భూసేకరణను కోర్టుల ద్వారా అడ్డుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం రీడిజైనింగ్ పై పునరాలోచించాలని కోరగా నీటి లభ్యత లేనందునే ప్రత్యామ్నాయం ఎంచుకున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మేమంటే
మరి ప్రతిపక్షాలం కాబట్టి మీకు ఆటంకం ఏర్పాటు చేస్తున్నాం. న్యాయస్థానాలు కూడా మీకు ఆటంకం ఏర్పాటు చేస్తున్నాయా? మీరు న్యాయస్థానం తీర్పులను కూడా తప్పుపడుతున్నారా? చనిపోయిన మనుషుల మీద ఏలుముద్రలు కొట్టి ఫోర్జరీ సంతకాలు పెట్టి కోర్టుల్లో కేసులు వేసి కోర్టులను తప్పుదో పట్టించడాన్ని ప్రాజెక్టులు ఆపడం కోసం కాదా? వాళ్ళ ఆత్మలేమన్నా మీ దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టినాయా? చనిపోయిన వారు ఏదైతుందో కొడుకు తండ్రి చనిపోయిన పరిస్థితులలో ఎల్ఆర్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం అవుతుందని చెప్పని ఏలుముద్ర వేస్తే అయ్యొచ్చు అంటూ నేను తప్పేం లేదుగా అందులో. సరే, మీరు కొత్త నిర్మాణ తలపెట్టే ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అని చెప్పి అంటున్నారు. 2 నవంబర్ 2014 సంవత్సర కాలంలో మిడ్ మానేర్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పింది అధ్యక్ష. ఎవరు అడ్డం పడరు అని చెప్పి అంటున్నాను. కాళేశ్వరం డెఫినెట్లీ రీడిజైనింగ్. ఆ రీడిజైనింగ్ లోపల స్టేజ్ 2 గా కాళేశ్వరాన్ని ప్రతిపాదించండి. ఒరిజినల్ కాంటెంప్లేటెడ్ ఏదైతే ప్రాణహిత తుమ్మడి ఎట్టి ప్రాజెక్ట్ ఉందో దాన్ని స్టేజ్ 1 గా ప్రతిపాదించండి. కేంద్ర జలవనరుల సంఘం అనుమతి లభించడమే కాదు, జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొంది మన కేంద్రం నుండి ఆర్థికంగా సహకారం లభించే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పి CWC రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన కంప్లీట్ బంచ్ ఇది. ఇనీషియల్ గా మేము ప్రాథమికంగా అప్పుడు అంగీకరించిన, మేము స్టడీ చేసిన తర్వాత అక్కడ అంత నీటి లభ్యత లేదు. 270 అనుకున్నాం, 165 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. 152 దగ్గర మీరు కడితే మీరు తీసుకోగలిగేది 120 టీఎంసీ. మహారాష్ట్ర ఒప్పుకోకుండా 148 దగ్గరికి పోతే మాత్రం మనం తీసుకోగలిగేది 44 టీఎంసీలు మాత్రమే. మరి 44 టీఎంసీలు వస్తే మనం ఎట్లా ఈ 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామండి? ఇప్పుడు 44 ఉన్నప్పుడు రీఇంజనీరింగ్ అవసరమా లేదా? ఆయకట్టుకు నీరందించడంపై కాంగ్రెస్ 10 ఏళ్లలో చేయలేని పనిని 2.5 ఏళ్లలోనే చేశామని హరీష్ వ్యాఖ్యానించగా ప్రతిపక్ష నేత జానారెడ్డి అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 23,000 ఎకరాలకు ఏఎంఆర్పీలో ఇచ్చామన్నారు. కల్వకుర్తిలో 10-11,000 ఎకరాలు ఇచ్చారు. మీడియం ఇరిగేషన్ లో 21,000 ఎకరాలు ఇచ్చారు. 185,000 ఎకరాలు 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో కొత్తగా ఇచ్చినటువంటి సాగునీరు. మేము దేవాదుల ప్రాజెక్టు కింద 70,000, కల్వకుర్తి కింద 145,000, భీమా కింద 128,000, నెట్టంపాడి కింద 1,00,000 ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 20,000 ఎకరాలు, ఎల్లంపల్లి కింద 25,000 ఎకరాలు, సింగూరు ప్రాజెక్ట్ కింద 30,000 ఎకరాలు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 25,000 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో కొత్త చెరువుల కింద 79,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి 6,22,000 ఎకరాలకు ఈ ప్రభుత్వం నీరిచ్చిందని. 70-80% పూర్తయితేనే నెట్టెంపాడు భీమా వాటికి ఈ రోజు నీళ్లు వచ్చినటువంటిది వాస్తవం కాదా? ఈ పుస్తకాలలోనే రాసి ఉన్నటువంటిది. ప్రాజెక్టులన్నిటికీ సుమారు 2 లక్షల లోపున ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉండకుంటే ఈ ప్రాజెక్టులు అడుగు ముందుకు కదిలే ఈ ప్రభుత్వం యొక్క పునాది గత ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నదనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా మొదలు కాలేదు. పంప్ హౌస్ పంపులు మొత్తం ఫిట్ చేసి 10 months లో పూర్తి చేసిన ప్రాజెక్టు ఇవాళ భక్త రామదాస్ ప్రాజెక్ట్ అధ్యక్ష. భక్త రామదాసును శ్రీరామచంద్రుడు వచ్చి చెర నుంచి విడిపించింది. పాలేరు నియోజకవర్గాల కరువు బాధలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి విడిపించిందని. ప్రాజెక్టుల పునరాకృతితో ప్రత్యేకంగా సాధించిందేంటని భాజపా సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించగా ప్రాజెక్టుల నిర్మాణంలో వీలైనంత కేంద్ర సాయం రాబట్టాలని తెలుగుదేశం సభ్యుడు ఆర్ కృష్ణయ్య సూచించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించుకునేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళతామని సీఎం ఇప్పటికే ప్రకటించినట్లు హరీష్ రావు చెప్పారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఉప ప్రణాళికల స్థానంలో తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక అభివృద్ది నిధి బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు గురించి మంత్రివర్గ సహచరులకు సుదీర్ఘంగా వివరించిన సీఎం కేసీఆర్ అభ్యుదయ, ప్రగతిశీల అంశాలతో రూపొందించామని చెప్పారు. ఈ బిల్లును రేపు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రజాప్రతినిధుల వేతనాల చట్టానికి సంబంధించిన సవరణకు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం భూదాన్ బోర్డు చట్ట సవరణకు కూడా పచ్చజెండా ఊపింది. తెరాస సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు సహా ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే తెరాస ప్లీనరీపై కూడా మంత్రివర్గంలో చర్చించినట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభలకు సరిగా హాజరు కాకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులంతా విధిగా సభలో ఉండి తీరాలని భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్దేశించారు. కోరం లేక పార్లమెంటు ఉభయ సభలు ఆలస్యంగా సమావేశం కావలసి రావడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ మేరకు భాజపా సభ్యులకు హితబోధ చేశారు. లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులుగా సభకు హాజరు కావడం ఎంపీల బాధ్యతని గుర్తు చేశారు. తాను ఎప్పుడైనా ఎవరినైనా పిలవొచ్చని చెప్పిన మోదీ గైర్హాజరు ఉపేక్షించే ప్రసక్తే లేదని గట్టి సంకేతాలిచ్చారు. ఏప్రిల్ 6న భాజపా వ్యవస్థాపక దినోత్సవం, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నిర్వహణపై పార్టీ నేతలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎంపీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
నగదు లావాదేవీల పరిమితిని బడ్జెట్లో ప్రకటించిన 3 లక్షల రూపాయల నుంచి 2 లక్షలకు తగ్గించాలని కేంద్రం లోక్సభలో ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన మార్పు సహా ఎన్నడూ లేని రీతిలో ద్రవ్య బిల్లుకు అధికార పక్షం 40 సవరణలు ప్రతిపాదించింది. ఏప్రిల్ 1 తర్వాత 3 లక్షల రూపాయలు పైబడ్డ నగదు లావాదేవీలు జరపడాన్ని నిషేధిస్తున్నట్లు ఇటీవల సార్వత్రిక బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. అయితే నల్లధనం సృష్టికి ఆస్కారమిచ్చే నగదు లావాదేవీల్ని మరింత తగ్గించడం కోసం ఆ పరిమితిని 2 లక్షల రూపాయలకు కుదించాలని ద్రవ్య బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రం ప్రతిపాదించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారి నుంచి వారు లావాదేవీ జరిపిన విలువకు సమానంగా జరిమానా వసూలు చేస్తామని ప్రకటించింది. ఇదే తరహాలో నల్లధనంపై ఏర్పాటు చేసిన సిట్, కంపెనీల చట్టం, ఉద్యోగుల భవిష్య నిధి, ఫెమా, ట్రాయ్, ఐటీ చట్టాలకు సంబంధించి ద్రవ్య బిల్లులో కేంద్రం మొత్తం 40 సవరణలు ప్రతిపాదించగా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దొడ్డిదారిన బడ్జెట్ను మార్చుతోందని విమర్శించాయి. ఈ అభ్యంతరాల్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చగా సవరణల్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనల నిర్మాతలు, నటులు, ప్రసారకర్తలపై ఉక్కుపాదం మోపేందుకు త్వరలోనే కొత్త చట్టం తేనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇందుకు సంబంధించిన బిల్లు 2015లోనే సభ ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. ఆ బిల్లుకు పార్లమెంటు స్థాయీ సంఘం ప్రతిపాదించిన సవరణలను పొందుపరుస్తూ కొత్త బిల్లును రూపొందించామని తెలిపారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించిన ప్రముఖులు, నిర్మాతలకు జైలు శిక్ష విధించడం సహా వేరువేరు అంశాలపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత వినియోగదారుల హక్కుల పరిరక్షణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని పాస్వాన్ చెప్పారు. सरकार इसके प्रति गंभीर है और जो भी चाहे सेलिब्रिटीज हों या चाहे निर्माता हों या जो भी फॉल्स विज्ञापन या मिसलीडिंग एडवर्टीजमेंट क्या कहते हैं करेंगे, उनके खिलाफ में कड़ी से कड़ी सजा की व्यवस्था की जाएगी. ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో విదేశీ రుణాల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని లోక్సభలో తెలుగుదేశం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఎంపీ రామ్మూర్తి నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. The finance minister Arun Jaitley ji, when he has announced the package itself, he has said every paisa, every benefit that the special status would benefit for the Andhra Pradesh will be covered under the special package. Is not mentioned in the cabinet also. It will also be taken care. ఉత్తరప్రదేశ్ ను దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ లోక్సభలో చెప్పారు. యూపీ పీఠాన్ని అధిరోహించినప్పటికీ ఇంకా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన ద్రవ్య బిల్లుపై చర్చలో భాగంగా లోక్సభలో మాట్లాడారు. విపక్షంపై ఆదిత్యనాథ్ సునిశిత విమర్శలు గుప్పించగా కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున్ ఖర్గేకు యోగికి మధ్య సంవాదం జరిగింది. కాంగ్రెస్ వైఫల్యం వల్లే యూపీలో భాజపా గెలిచిందని ఆదిత్యనాథ్ చెప్పగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ పదవి గౌరవాన్ని కాపాడాలని ఖర్గే సూచించారు. చివర్లో తనదైన శైలిలో స్పందించిన కవిత సభలో నవ్వులు పూయించారు. ఇదే సమయంలో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు. उत्तर प्रदेश आदरणीय प्रधानमंत्री जी के सपनों का प्रदेश होगा, देश का उत्कृष्ट प्रदेश होगा अवश्य। और मैं आपको खासतौर पर खड़गे जी, आपको यहाँ पर नेता के रूप में है और हम आपको सादर आमंत्रित करेंगे। मैं पूरे सदन को आमंत्रित करूंगा कि वह उत्तर प्रदेश में आए और उत्तर प्रदेश में आप देखते रहिए बहुत कुछ बंदी होने जा रही है वहाँ। पहले तो मैं तेलंगाना के जनता की ओर से श्री योगी आदित्यनाथ जी को बहुत बहुत मुबारकबाद देती हूँ। लेकिन मैडम 1 मिनट के लिए मुझे समझ में नहीं आया, पहले जब मेरे भाई राममोहन नायडू बोल रहे थे मुझे लगा मैं आंध्र प्रदेश की असेंबली में हूँ, फिर योगी जी बोल रहे थे मुझे लगा उत्तर प्रदेश की असेंबली में हूँ। ज्यादा हमें केंद्र सरकार ने तेलंगाना को कुछ दिया नहीं कि हम इतना कह सके। ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని, అయితే ప్రస్తుత పరిస్థితిలో పెంపు వీలు కాదని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్ల సంఖ్య పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చాలా కాలంగా అడుగుతున్నాయన్న ఆయన ఈ మేరకు సీట్ల సంఖ్యను పెంచాలంటే రాజ్యాంగంలోని 170వ అధికరణంలోని 3వ నిబంధనను సవరించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా లెక్కల ప్రకారం 2026 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉందని, తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని హన్సరాజ్ వెల్లడించారు.
హైదరాబాద్ యూసఫగూడలోని బహుళ అంతస్తు భవనంపై హత్యకు గురైన డ్రైవర్ నాగరాజు కేసులో ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు వెంకట్ శుక్రును పోలీసులు అరెస్టు చేశారు. 6 ఏళ్ల నుంచి ఐఏఎస్ అధికారి భార్యకు నాగరాజు డ్రైవర్గా పనిచేస్తున్నాడని చెప్పిన పోలీసులు వెంకట్ శుక్రు నాగరాజుకు పరిచయం వల్ల పలు ప్రాంతాలకు వెళ్లి మద్యం సేవించేవారని తెలిపారు. ఈ సందర్భంలోనే ఈ నెల 17న రాత్రి యూసఫగూడలోని సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్ టెర్రస్ పై మద్యం సేవించారని పేర్కొన్నారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ కు నాగరాజుతో పరిచయం వల్ల వారు అక్కడికి వెళ్లారని తెలిపారు. మద్యం తాగిన తర్వాత నాగరాజు వెంకట్పై లైంగిక దాడికి యత్నించాడని చెప్పిన పోలీసులు ఈ క్రమంలో గొడవ జరిగి హత్యకు దారితీసిందని తెలిపారు. నాగరాజు మృతదేహాన్ని భవనంపై నుంచి తరలించేందుకు వెంకట్ రాగా అతడి వెంట వెంకటేశ్వరరావు కూడా అక్కడికి వచ్చారని చెప్పారు. మృతదేహాన్ని తరలిస్తున్న వెంకట్ భవనంలోని ఓ వ్యక్తి ప్రశ్నించగా అక్కడి నుంచి పారిపోయాడని వివరించారు. వెంకటేశ్వరరావు కూడా పారిపోవడాన్ని స్థానికంగా ఉండే యువకుడు గుర్తించాడని వెల్లడించారు. విచారణ సమయంలో అస్వస్థతకు గురైన వెంకటేశ్వరరావును ఆసుపత్రికి తరలించామని చెప్పారు. భారత్లో 101 మంది అపర కుబేర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ ఈసారి కూడా అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2043 మంది సంపన్నుల జాబితాను రూపొందించిన ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ఈ మేరకు వెల్లడించింది. భారత్లో అపర కుబేర్ల సంఖ్య తొలిసారి 100 దాటిందని, ప్రపంచంలోనే సంపన్నులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ది 4వ స్థానమని ఫోర్బ్స్ వివరించింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 33వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ $23.2 బిలియన్ ఆస్తితో భారత్లో అత్యంత ధనికుడని తెలిపింది. ఆయన సోదరుడు అనిల్ మాత్రం ప్రపంచ సంపన్నుల జాబితాలో 745వ స్థానంలో ఉన్నారని వెల్లడించింది. ఆర్సెల్ఆర్ మిత్రా గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ సహా మరికొన్ని దిగ్గజ సంస్థల సారథులు భారతీయ కుబేర్ల జాబితాలో ఉన్నారు. యోగా గురు బాబా రామ్దేవ్ మిత్రుడు, పతంజలి సంస్థలో 97% వాటా కలిగిన ఆచార్య బాలకృష్ణ ఫోర్బ్స్ కుబేర్ల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. $2.5 బిలియన్ సంపదతో ప్రపంచ కుబేర్ల జాబితాలో బాలకృష్ణ 814వ స్థానంలో నిలిచారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిపిన ఐటీ సోదాల్లో భారీగా అక్రమాస్తులతో పట్టుబడ్డ తమిళనాడుకు చెందిన ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డి సహా ఆయన 2 అనుచరుల్ని ఈడీ అరెస్టు చేసింది. గతేడాది నవంబర్లో చెన్నైలోని శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన ఆదాయ పన్ను శాఖ 142 కోట్ల రూపాయల లెక్కచెప్పని ఆదాయాన్ని గుర్తించింది. 34 కోట్ల రూపాయల విలువైన కొత్త నోట్లు జప్తు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ రంగంలోకి దిగి శేఖర్ రెడ్డిని డిసెంబర్లో అరెస్టు చేయగా ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ విచారణ కోసం శేఖర్, ఆయన సహచరులు శ్రీనివాసులు, పి కుమార్ ను పిలిచింది. సోమవారం చెన్నైలో వారిని ప్రశ్నించిన ఈడీ అధికారులు చివరకు 3 అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నిందితుల్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.